కానీ ఎటు పోకన్నావు, ఏదో షాప తెచ్చి గిడెత్తావు, ఏంటిది? ఏం లేదండి, మన మానస చూడడానికి పెళ్లి పిల్లగాని వాళ్ళు వస్తారు, అందుకే ఈ అడవి. పెళ్లి చూపులా? ఇప్పుడు చెప్తారు, ముందుగా చెప్తే ఎవరన్నా పిలుచుకోండి కాదా నేను. నువ్వేం విలువాల్సిన అవసరం లేదు కానీ నేనే అందరికి చెప్పుకొచ్చిన, పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళను మంచిగా చూసుకుంటే చాలు. వదినా నన్ను తయారుగా అమ్మన్నావు, వాళ్ళని పెళ్ళిపోతున్నావా ఏంది? పెళ్లి కాదే చెల్లె, నీకే పెళ్లి చూపులు. అవునా? అయితే ఒక్క నిమిషం. అవునే, ఇంత ఉన్న పలంగా మా చెల్లెకి ఎందుకు పెళ్లి చేద్దాం అనుకుంటాను. ఇప్పుడు మనం పెళ్లి చేయకపోతే ఎవరినో పట్టుకుపోయి పెళ్లి చేసుకుంటే రేపు మన పరవేం కావాలి. బాగే ఏదో సప్పుడైతే అది పెళ్లి కొడుకులు వచ్చినట్టున్నది. మా అన్నయ్యకు పెళ్లి చూపులు చూడడానికి పోతాను, అక్కడ కనుక నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడనుకో మంచిగా ఉండదు చెప్తాను. మేము చెప్పినట్టు నువ్వు, మేము చేసినట్టు చూడు. నువ్వు ఇల్లు నచ్చకపోతే మాత్రం ముఖం మీద చెప్తా బామ్మది. చెప్పు, అక్కడ ఆడబిడ్డ కట్ట ₹1,00,000 పోతాయి, ఆ తర్వాత నీ ఇష్టం. ఇక పెళ్ళి అయితే లక్షిస్తారా? ఇస్తాం కదా. అయితే పెళ్లి చేసిలే కావాలి పా బామ్మది. బామ్మది పెళ్లి కాలు వచ్చింది. కొత్తగా రెక్కలొచ్చేనా బావా, ఇల్లు దగ్గరికి వచ్చింది, సిగ్గు అనిపిస్తుంది. పెళ్లి కాలు వచ్చింది గాడికి పా పెళ్లి చేసిలే. అమ్మాయిని తీసుకురారా. ఏం జీవిస్తున్నాడయ్యా? నంది నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు. ఏమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. మరి పిల్లగాడు ఏం పని చేస్తాడే? అడుగుతాడుగా, చెప్పు మీ అన్న ఏం పని చేస్తాడు? ఓసీబీలో ఎత్తాడు, నెలకు 18,000 వస్తాయి. అన్నయ్య, అమ్మాయి నచ్చిందా మరి? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అన్నయ్యకి నచ్చింది, మరి మీ అమ్మాయికి నచ్చిందో నచ్చలే ఒకసారి తెలుసుకోరా. నువ్వు ఆగు వదినే, ఇప్పుడు ఒకరు వస్తారు, అతనికి నచ్చితే నాకు నచ్చినట్టే. ఎవరాళ్ళు? అత్తడాగు, నేను ఫోన్ చేసి చాలాసేపు అయింది, ఇప్పటి వరకు రావాల్సింది, మరి వచ్చాక చెప్తాడు. ఏయ్ లే, కుర్చీ ఇక్కడై. లే శ్రీను, దా కూర్చో. ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. ఎవరి ఇల్లు? నా బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? బాయ్ ఫ్రెండ్ ఉండగా మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు పెళ్లి చూపులకి? అదే పిచ్చితా, నాగు మనం పక్కకు పోయి మాట్లాడదాం పా. ఏంటిది? బాయ్ ఫ్రెండ్ లేనాడు ఎవడున్నాడు? ఇంకా అది నయం, పెళ్లి ముందే చూపెట్టింది. వేరే సంబంధానికి ఎలా 2-3 ఉంటారు. అరే అన్నయ్య, నీకు నచ్చిందా? నచ్చడంటే వాళ్ళు పెళ్ళైన రేపు ఇంటికి వస్తే అరే రాకుంటే రాపిస్తారా కాగితం? అట్లా ఇవ్వాలి రారా? ఏమో మాకు డౌట్ ఉన్నది.
ఏం కాదు, మంచిగా ఉంది పిల్ల. అరే నచ్చిందా లేదా? పిల్ల నచ్చింది కానీ వాడిని చూస్తేనే భయం అవుతుంది. అది రాపించే పట్టుకుపోదామరా? మరి మీరు వాళ్ళు ఎక్కువ ఉంటే డౌట్ వస్తుంది. మరి పిల్లగాడు కొంచెం భయపడతా అంటు ఈ పెళ్లికి ముందు ఇది ఏందని. ఇది మాకు గ్యారెంటీ ఇస్తే మామూలుకి ఏ అభ్యంతరం లేదు. మేము కూడా ఒకసారి మాట్లాడుకుంటాం. నువ్వు ఇట్రా, చెల్లె నువ్వు ఇట్రా. అరే నువ్వు ఇట్రా. చెల్లె నువ్వు తిరిగిన వానికి ఇంటి దాకా ఎందుకు తీసుకొచ్చినవే? అంటే నాకు ఆయన అంటే బగ్గు ఇష్టం. ఆయన మోసం చేయడం నాకు ఇష్టం లేదు. ఏం జరిగినా ఆయన ముంగట్నే జరగాలి. నువ్వు గీడికి ఎందుకు వచ్చినావు? గానే కూర్చోపో. మీరందరూ ఏం చేస్తారో నాకు తెలియదా? నేను అడ కూర్చొని ఏం చేయాలి? మాకు ఆదరిద్రం కూడా ఉందా? మాకు జీవనకాలం తెలిసి ఇచ్చేపోతుంది. మన కూర్చుంటే పోవాలా? నువ్వు ఒక్కదాని తక్కువ ఉన్నావు రాయ. మా భాగవతం అంటే నేను రాని కూడా రమ్మంటాను. వీడు మళ్ళీ పెళ్ళైనాక ఇంటికి రాడు కదా. నేను రాకుంటే చేస్తారా? ఆగురా, పెళ్ళైతే కానీ. అదేంట్రా డిస్కవరీ ఛానల్లో కప్పలలా నోరు తెచ్చారండి. మా అన్నగాడు కొన్ని అడుగుతాడట, అవి నచ్చితేనే పెళ్లి చేసుకుంటాడట. మరి ఏం అడుగుతావు అడుక్కో. మరి ఏమన్నా పాటలు వచ్చా? పాటలా? మేము ఇద్దరం కలిసి డేట్కి వెళ్ళినప్పుడు ఎన్నో పాటలు పాడుకున్నాం. పాటలు పోనీరా అన్నయ్య, ఇంకేదన్నా అడుగు. మరి పాటలు వద్దు కానీ డ్యాన్స్ వచ్చా? ఓ డాన్సా? మా లెక్క ఈ ఊర్లే చెట్ల పొంటి పుట్టల పొంటి ఎవరు ఎగరలే. అంత చేసినాం మేము. నీకేమొచ్చారా ఇంతకు? నన్నేమో బాగా అడుగుతున్నావు. మరి నాకేమో పొద్దుగా లేవగానే ఆకిలు వచ్చు, బోర్లు దోమడం వచ్చు, బట్టలు పిండవచ్చు, అలికేయడం వచ్చు. తెలుసా? ఆడకల పనులన్నీ నేనే చేసుకుంటా ఇంట్లో. ఏంటి మమ్మీ ఎవడీడు? అవునా? అన్న, వదిన, శ్రీను, నువ్వు కూడా అందరు ఒకసారి బయటకు రారి. నేను చెప్పరాక నువ్వు అడ్డు రాకు నాకు, సరేనా? శ్రీను అంకర్ముతోడు అటు ఇటు ఉన్నా కానీ నాకు అన్ని పనులు వస్తాయట. బోధంతుడట, ఆగిలుడుతుడట, అలకలుతుడట, బట్టలు వింటాడట. నీకేమో ఏ పనులు రావు. నేను నన్ను వేసుకుంటే సుఖపడతా. నువ్వు నేర్చుకునేసరికి బగ్గ టైం పడుతుంది. మళ్ళా వాడు ఓసిబిలో పని కూడా ఎత్తుడట. సరే మానస, వాని గుర్తే పెద్ద పెళ్లి మిత్రుగా ఎక్కున్నాడు. వాడిని పెళ్లి చేసుకున్నాక కూడా మన ప్రేమను కంటిన్యూషన్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్రాబ్లం ఉండదు. నాకైతే ఓకే. ఏంటి పెళ్ళైనాక కూడా ఈ భాగవతం చేస్తానని చూస్తానవా? అట్లయితే పెళ్ళే చెయ్య. తమాషాలా? నువ్వు బాగు పెళ్ళైనాక అవన్నీ నడితే వాళ్ళు ఊకుంటారా? నువ్వు సపరేకుండు. ముందైతే పెళ్లి చేద్దాం పా మీ చెల్లకు. సరే బాలే. బాగానే పేరు ఏం మాట్లాడుతున్నారు? కూర్చుని ఇదే కూర్చో తమ్ముడు అన్నయ్య. నీకు నిజంగానే అన్ని పనులు వస్తాయి మరే? అయితే కంప్యూటర్ ఎందుకు దగ్గరికి జరుగు. పిల్లగానికి నచ్చింది, మాట ముచ్చట అనుకుంటే అయిపోతుంది. ఒక చిన్న విషయం, ఏటు తిరిగి రమ్మన్నా ఆడబిడ్డ కట్నం 1,00,000 ఇస్తారు కదా. ఇవ్వకపోతే ఏమన్నా చేస్తాడా? పెళ్ళి అయితే కానీ కదా ఫస్ట్ ఇవ్వాలి. ఇస్తాడన్నా? మాకైతే ఓకే. అరే అన్నయ్య, కట్నం ఎంత అడుగుతావు అడుగురా. కట్నమా? నాకా 5 లక్షలు, ఒకటి మోటార్ బైక్. రమేష్, నీతో ఒక ముచ్చట మాట్లాడాలి. గట్వా
ఎవరిగా నేను మెచ్చుడే ఎక్కువ అంటే ఇంకా కట్నం కావునా నీ కాలే ముఖానికి ఎప్పుడన్నా అద్దం కొనుక్కో చూసుకున్నావు నువ్వు నీ ముఖం ఎట్లుందా కట్నం గిట్ట అడిగినావు అనుకో బిడ్డ ఏడగొట్టిందో తెలుసుకోవడానికి 4 రోజులు పట్టాలి అర్థమవుతుందా కట్నాలు కావాలంట లగ్గం చేసుకున్నాక బోర్డు తోమాలి బట్టలు ఉతకాలి ఆకులు ఉడవాలి అలుగు చల్లాలి నీకు లేవకుండా ముందు ఈ పనులని వేయాలి లేదనుకో కొంకుల పండుగ ఆరాలి సరేనా ఆవిడకి వచ్చి వాళ్ళ కట్నాలు బిట్నాలు అన్నావు అనుకో మెడల్ ఇస్తాని నడు మరి నాకు కట్నం వద్దు ఏమద్దు పెళ్ళే చెయ్యండి రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలిని ఇంకేంది మరి చేతిలో చేయితే లగ్గం ఖాయమైనట్టేనా బావా కక్కుతుంది. నైట్ బగ్గ తిన్నట్టున్నది అరగలేరా? ఏందే ఈ కక్కుడేందే ఇదంతా? ఏందే చెల్లే? ఎవడే ఏం చేసినావు ఇదంతా? ఎవడారు చెప్పు? ఆడేనా? ఇంత జరుగుతుంటే ఏం చేస్తాను? ఎవడే ఆడు? చెప్పే జరా ఎవడు వినొత్తలేదా? ఇంకెవరు సీనే ఇగో మీరందరూ సప్పు లేకుండా ఉంది. కళ్ళు తిరిగి కక్కిందని చెప్తున్నాం, లేకపోతే అలా డౌట్ వస్తుంది. ఏంది మీరు అని సప్పు లేక రండి. నమ్మించి ముంచినారే దొంగ దెబ్బ తీసినారే. నాకు తెలుసు మీ చెల్లె పెళ్లి కాకముందే తల్లి అవుతుందని, అయినా నాకు ఇష్టమే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మీ అన్నగాడు అయినా ఇష్టపడతాండే, చేద్దామా అని పెళ్ళి. మనకు పిల్ల కావాలి, పిల్ల తల్లి కాదు. నడు ఇక్కడికి. ఇంకా ఇదిగో సార్ నేను వెళ్తున్నా. ఒక్క నిమిషం ఆగు సీను. ఎందుకు? వాడిని తీసుకుని ప్రశాంతంగా ఉండు, నేను వెళ్తా. ఆగు బావా, మా చెల్లె నువ్వే పెళ్లి చేసుకోవాలి బావా. అంత మాట నాకు బావా. నిజం బావ చేసుకో బావ. అవును సీను నువ్వే చేసుకోవాలి ఇప్పుడు. వాడు దోమతోడు పిండుతాడు అన్నీ వాడు చేస్తాడు చేసుకుంటాడు. అన్నీ ఏది మనసులో పెట్టుకోకు బావా. అవన్నీ ఏం మనసులో పెట్టుకోకండి అన్నయ్య. శనివారాలైతే సినిమా హాల్లోనా సెలవేదైనా